టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. శిక్షతో పాటు బండ్ల గణేష్ కు 95 లక్షల జరిమానా కూడా విధించింది. అలాగే కోర్టు ఖర్చులు కూడా భరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసు వివరాల్లోకి వెళ్లి చూస్తే బండ్ల గణేష్ కు ఒంగోలుకు చెందిన జట్టి వెంకటేశ్వర్లకు గత కొన్నేళ్లుగా ఆర్థిక సంబంధమైన వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎంతకీ ఈ వివాదాలు సమసిపోవడం లేదు. ఇదే వ్యవహారంపై 95 లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయిందంటూ వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. గత కొద్ది కాలంగా ఒంగోలు కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. తాజాగా ఇదే కేసు విషయంపై ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్షను ఖరారు చేసింది. 30 రోజుల్లో 95 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కోర్టు ఖర్చులకు గాను అదనంగా 10,000 కూడా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. అయితే ఈ తీర్పుపై 30 రోజుల్లో హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని ఒంగోలు న్యాయస్థానం తెలిపింది. బండ్ల గణేష్ కూడా ఒంగోలు కోర్టు తీర్పును హైకోర్టుకు అప్పీల్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కమెడియన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు బండ్ల గణేష్. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ను స్థాపించారు. రవితేజ, రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీశాడు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు బండ్ల గణేష్.